విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో జరిపిన చర్చలలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి తప్పారన్నారు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్. బదిలీల్లో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిస్తున్నారా అంటూ శ్రీకాకుళం డీఈఓ ఆఫీస్ వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సెకండరీ గ్రేడ్ సమాన కేటగిరీ కలిగిన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని ఇద్దరు ఐఏఎస్ అధికారులు హామీ ఇచ్చారన్నారు. కానీ నేడు ఆ ఇద్దరు ఐఏఎస్లు మాట తప్పి ఉపాధ్యాయులను రోడ్డెక్కించారని మండిపడ్డారు. బదిలీలలో జరిగిన అవకతవకలను సరిచేయకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాకొద్దు బాబోయ్, మాకొద్దు బాబోయ్, మాకొద్దు బాబోయ్. సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల ఐక్యతకి తప్ప దేనిని అంగీకరించేది లేదు. మాన్యువల్ అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాన్యువల్ దేన్ని అంగీకరించేది లేదు. మాన్యువల్ కౌన్సిలింగ్ తప్ప దేన్ని అంగీకరించేది లేదు. మసకబారుస్తున్న అధికారులు తక్షణమే తొలగించాలి. ఈ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్న అధికారులు తక్షణమే తొలగించాలి. 1కి 10 సార్లు మాన్యువల్ కౌన్సిలింగ్ మాట ఇచ్చి మాట తప్పిన అధికారులు తొలగించాలి. కమిషనర్ గో బ్యాక్, కమిషనర్ గో బ్యాక్, కమిషనర్ గో బ్యాక్. మాట ఇచ్చిన అధికారులు మాట రోజుల క్రితం విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో జరిగిన చర్చల్లో భాగంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేస్తాం, ఉపాధ్యాయులందరూ కోరుకునే విధంగా సెకండరీ గ్రేడ్ తత్సమాన కేటగిరీ కలిగిన ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని ఇద్దరు ఐఏఎస్ అధికారులు మంత్రితో చర్చలు జరిపిన అనంతరం హామీ ఇచ్చారు. ఈరోజు ఆ ఇద్దరు అధికారులు మాట తప్పి ఉపాధ్యాయుల్ని రోడ్డెక్కే పరిస్థితికి ఈరోజు తీసుకురావడం జరిగింది. గతంలో 2017లో గౌరవ కమిషనర్ సంజయరాణి గారు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టి ఆ రోజు ప్రభుత్వాన్ని వెనక్కి పోయేటట్టు ఇంట్లో కూర్చునేటట్లు చేశారు. గడిచిన కాలంలో ప్రవీణ్ ప్రకాష్ గారు అదే విధానాలను అవలంబిస్తూ గత ప్రభుత్వాన్ని ఇంటి ముఖం పట్టించారు. ఈరోజు ఇదే కమిషనర్ గారు, సెక్రటరీ గారు ఉపాధ్యాయులను రోడ్డెక్కి ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ వెబ్ కౌన్సిలింగ్ వలన ప్రతి ఉపాధ్యాయుడు 2000 పైబడి ఆప్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సెక్రటరీ గారిని, కమిషనర్ గారిని, ఈ ఆర్జేడీలని, డిఓల్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరొచ్చి ఆప్షన్లు పెట్టండి. మీరు అనుకున్న ప్లేసులు ఏమైనా వస్తాయా లేదా సరి చూసుకోండి. ఉపాధ్యాయులను ఇబ్బంది కలిగించవచ్చు. బదిలీల్లో జరిగిన అసంబద్ధాలని సరి చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం, డైరెక్టరేట్ను ముట్టడం చేస్తామని చెప్పి ఐక్యవేదిక పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.